ఒక బిజీ మండే ఎలా ఉంది వ్లాగ్లో చూసేయండి. హలో డార్లింగ్స్, వెల్కమ్ టు డే 14 అండ్ డెలివరీస్ 25కి. నేను మంచిగా రెడీ ఆఫీస్కి స్టార్ట్ అయిపోయాను. అప్పుడు తెలిసింది ఏంటంటే బయట బీభత్సంగా ఎండలు ఉన్నాయి. మొన్నటిదాకా కొంచెం వర్షం పడితే కొంచెం వెదర్ చల్లగైందేమో అనుకున్నాను, కానీ లేదు, దానికి డబుల్ త్రిబుల్ అయినాయి. జస్ట్ మా రూమ్ నుంచి నేను బస్ స్టాప్కి వెళ్ళేసరికి తడిచిపోయినా. ఇంకా మెట్రో స్టేషన్కి అక్కడ హైకి వెళ్ళి మీదికి ఎక్కేసరికి చల్లగా గాలితో సూపర్ అనిపించింది. ఇంకా బ్లాక్ డ్రెస్ వేసుకున్నా కాబట్టి నాకు నా అవుట్ఫిట్ నచ్చింది కాబట్టి చిన్నగా అవుట్ఫిట్ చెక్ చేసేసి నేను మెట్రోకి స్టార్ట్ అయిపోయాను. ఇంకా ఆఫీస్కి స్టార్ట్ అయ్యి మేదపూర్లో దిగినప్పుడు నాకు ఒక అమ్మాయిది హెయిర్ స్టైల్ నచ్చింది అనమాట. ఆమె చిన్న బేబీ కటింగ్ లాగా, ఓ బేబీలో సమంత లాగా అట్లా కట్ చేసుకుంది. నాకు అట్లా కట్ చేసుకోవాలనిపించింది. ఒకవేళ అట్లా కట్ చేసుకుంటే మా అమ్మ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసా, చంపేస్తా అన్నట్టు ఉంటుంది. ఆమెకి హెయిర్ అంటే చాలా ఇష్టం, లాంగ్ హెయిర్ ఉండాలి. సో ఇంకా నేను ఆఫీస్కి వచ్చేసి వర్క్ స్టార్ట్ చేసిన. నేను ఫస్ట్ 2 hours కొంచెం మెల్లగా పాటలు వినుకుంటా మెల్లగా నా వర్క్ చేస్తూ ఉంటా. ఇంకా దాని తర్వాత లంచ్కి వెళ్ళినా. అయితే నాకు ఇక అప్పటికి లంచ్ తర్వాత నుంచి నాకు కోల్డ్ ఫీవరిష్ లెక్క అనిపిస్తుంది, చాలా పెరిగినట్టు అనిపించింది, అంత అవ్వట్లేదు. ఇంకా మెల్లమెల్లగా వర్క్ స్టార్ట్ చేస్తూ ఉన్నా. అయినా కానీ ఇంకా నాకు అవ్వలేదు. ఇంకా కొంచెం టీ బ్రేక్ కోసం అని చెప్పి బయటికి వెళ్ళినా. అయితే అక్కడ ఎవరో ఫైర్ క్రాకర్ కాలుస్తున్నారు, చాలా బాగుండే. ఇంకా అట్లా టీ బ్రేక్ అని చెప్పేసి ఇంకా నా ఫ్రెండ్ స్నాక్స్ కూడా తిందాం అనేసరికి కొంచెం స్నాక్ తినేసి మెల్లగా ఇంకా ఆఫీస్కి రీచ్ అయిపోయాను. మళ్ళీ వర్క్ మొత్తం కంప్లీట్ చేసి నేను రూమ్కి రిటర్న్ అయిపోయినా. ఇంకా రూమ్కి రిటర్న్ అయ్యే గ్యాప్ నాకు అర్థమైందంటే ఇంకా ఫీవర్ కొంచెం పెరుగుతున్నట్టు అనిపించింది. ఇంకా ఫస్ట్ రూమ్కి వచ్చేసి మంచిగా తినేసి ఇంకా ట్యాబ్లెట్ వేసుకున్నా. ఇది ఇట్లా పడుకుంటున్నప్పుడు మా విండో నుంచి మూన్ చాలా బాగా అనిపించింది. నాకు ఎందుకో బాగా అనిపించింది, కొంచెం నాకు ఎన్విరాన్మెంట్ కూడా మారినట్టు ఉంటుందని కొంచెం టెర్రస్ మీదకి వెళ్ళి కొంచెం వాక్ చేసిన, మా అమ్మతో మాట్లాడుకుంటూ కొంచెం బాగా అనిపించింది. అంతేగా ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొంచెం లాంగ్ ఉంది బట్ నాకు నచ్చింది.